కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి. అందును బట్టి ఎంతగానో వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈ రోజు కూడా తండ్రి ఒక మంచి విషయాన్ని మేము ఆలోచించుకునబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. ఎన్నో విషయాలు దేవుని కృపను బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకోవడానికి వచ్చాం. నాతో పాటు వచ్చినటువంటి మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు. మంచిది ప్రియులారా, నిజంగా ఈ భూమి మీద మనం గ్రహించినట్లయితే చాలా రకాల మనుషులు ఉన్నారు. ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఏ ఇద్దరు యొక్క ఆలోచన ఒకేలా ఉండదు. దేవునిలో ఎదిగేటువంటి పిల్లలు, దేవుని కోసం బ్రతికేటువంటి పిల్లలు అయితే తప్ప వాళ్ళ ఆలోచనలు ఒకేలా ఉండవు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. ఒక భార్య భర్తని మీరు తీసుకోండి. భార్యకి ఆలోచన వేరుంటుంది, భర్త యొక్క ఆలోచన వేరుంటుంది. ఒకవేళ నిజంగా వాళ్ళు దేవునిలో బలిపడి దేవునిలో ఎదిగి వాళ్ళు వివాహం చేసుకుంటే వాళ్ళ ఆలోచనలు ఒకేలా ఉండొచ్చేమో. బట్ నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం కేసెస్ ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్కలా ఉంటాయి. ఖచ్చితంగా ఏ ఇద్దరు యొక్క ఆలోచనలు ఒకేలా ఉండవు. ఇలా ఏ ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉండకపోవడం వల్లే గొడవలు ఏర్పడతాయి. ఈరోజు ఒక భర్త దగ్గరికి, ఒక భార్య దగ్గరికి మీరు వెళ్ళి ఎందుకమ్మా మీ ఇద్దరికి గొడవ అయిందని అడగండి. వెంటనే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మా భర్త అసలు నన్ను అర్థం చేసుకోడండి, మా ఆవిడ నన్ను అసలు అర్థం చేసుకోదండి, నా ఆలోచనలు వేరుంటాయండి, ఆమె యొక్క ఆలోచనలు వేరుంటాయండి, నేను ఒకటి చెబుతానండి అతను ఇంకొకటి ఫాలో అవుతాడండి. ఇలా రకరకాలుగా మనకి ఆన్సర్స్ వస్తాయి. అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎవరి ఆలోచనలు ఒకలా ఉండవు. ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి కాబట్టే ఎన్ని గొడవలు ఏర్పడుతున్నాయి. సరే, ప్రతి కుటుంబంలోని గొడవలు రావడం కామన్. ఆ గొడవ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోవడం కామన్. ఇప్పుడు ఒక భార్యకి, ఒక భర్తకి, లేదంటే కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి ఎక్కడికి మనం వెళ్తాం ఆలోచించండి. ఒక సమస్య ఏదైనా సరే మన కుటుంబంలో వచ్చినప్పుడు ఆ సమస్యను మనం సాల్వ్ చేసుకోవడానికి మనం ఎక్కడికి వెళ్తామంటే మన ఊర్లో ఉండేటువంటి పెద్దల దగ్గరికి వెళ్తాం. గొడవ పడినటువంటి భార్యకి భర్తకి వాళ్ళు తీర్పు చెప్తారనమాట. ఇప్పుడు ఇలా తీర్పు చెప్పినప్పుడు వాళ్ళ తీర్పులు ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉంటున్నాయి, అది నా ప్రశ్న. ఒక భార్యకి ఒక భర్తకి గొడవ అయింది అనుకోండి. ఇప్పుడు ఈ భార్య భర్త ఏం చేశారంటే ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వలే. అప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళారు, సాల్వ్ అవ్వలే. కోర్టులకు వెళ్ళారు, సాల్వ్ అవ్వలే. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి సరైన తీర్పు దక్కట్లేదంట. నిజం చెప్పండి, ఈరోజు ఎన్నో గొడవలు అవుతున్నాయి, ఎన్నో ఫ్యామిలీస్కి మధ్య గొడవలు అవుతున్నాయి. గొడవలు అయినప్పుడు ఎంతమంది కుటుంబాలకి న్యాయమైన తీర్పు దక్కుతుంది? మీరు చెప్పండి, ఎవరికైనా న్యాయమైన తీర్పు దక్కుతుందా? అన్యాయమైన తీర్పులు ఎక్కువ దక్కుతున్నాయా? మనం బాగా ఆలోచిస్తే న్యాయమైన తీర్పులు చాలా తక్కువ. ప్రతి చోట కూడా అన్యాయమైనటువంటి తీర్పులే జరుగుతున్నాయి. ప్రతి చోట. నువ్వు ఫ్యామిలీ ఇష్యూ అని వెళ్ళావా, అక్కడ కూడా అన్యాయమే జరుగుతుంది. నువ్వు భూమి గురించి గొడవలు పడి వెళ్ళావా, అక్కడ కూడా అన్యాయమే జరుగుతుంది. ప్రతి చోట నీకు అన్యాయమే జరుగుతుంది. అందుకే చాలామంది తల్లిలు ఈరోజు మన దగ్గరికి వచ్చి ఏమని చెప్తారో తెలుసా? మాకు ఇంట్లో ఒక సమస్య ఉంది నాయన, ఎక్కడికి వెళ్ళినా కానీ న్యాయమైన తీర్పు ఎవరూ తీర్చట్లేదు. ప్రతి ఒక్కరు డబ్బుకు అమ్ముడిపోతున్నారు, ప్రతి ఒక్కరు కూడా పదవులకు అమ్ముడిపోతున్నారు. అన్యాయమైన తీర్పులు ఈరోజు మాకు తీర్చారు, ఈరోజు మేము ఎంతో లాస్ అయిపోయామని ఎంతోమంది తల్లిలు చెప్తారు. ప్రతి చోట అన్యాయమే ఉంది. అందుకే దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రసంగి గారు అంటే ఎవరో తెలుసు? సొలొమోను గారు. లోకాన్ని అంతా పరిశీలించినప్పుడు ఈయనకు ఒక విషయం బయలుపడిందంట. అదేంటో తెలుసా? క్లియర్గా చెప్తున్నాడు. లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. అంటే న్యాయం ఎక్కడైతే ఉండాలో అక్కడ ఏం జరుగుతుందంట? దుర్మార్గత జరుగుతుందంట. న్యాయం జరగట్లేదంట. న్యాయమైన తీర్పులు ఈ లోకంలో లేవంట. నువ్వు ఈరోజు నీకు ఒక అన్యాయం జరిగిందని చెప్పి తీర్పు తీర్చమని నువ్వు పెద్దల దగ్గరికి వెళ్ళినా, కోర్టు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు జరిగేది ఏంటో తెలుసా? అన్యాయం. అన్యాయపు తీర్పులే తీరుస్తున్నారు. అన్యాయమే జరుగుతుందండి. ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి మనిషి కూడా అండి నిజంగా అన్యాయంగా తీర్పు తీరుస్తాడేమో కానీ దేవుడు మాత్రం న్యాయవంతుడండి. దేవుడు న్యాయవంతుడు. దేవుడు తీర్చే ప్రతి తీర్పు న్యాయంగా ఉంటుంది. దేవుడు తీర్చే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో ఒక మంచి మాట మాట్లాడతాడు దేవుడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు.
దేవుని యొక్క తీర్పులు శోధింపనంతో అసఖ్యములంట. అంటే దేవుడు ఒక తీర్పు తీర్చాడంటే దానిలో న్యాయం ఉంటుంది. దేవుడు ఒక తీర్పు తీర్చాడంటే దానిలో సత్యం ఉంటుంది. దేవుడు ఒక తీర్పు తీర్చాడంటే దాంట్లో కరెక్ట్ అయినటువంటి సొల్యూషన్ ఉంటుందండి. దేవుడు ఏ తీర్పు తీర్చినా దట్ ఈస్ ద పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది. నిజం, పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తాడు దేవుడు. ఈరోజు నీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, నీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయించినా నీకు సరి అయిన తీర్పు దక్కదు, సరి అయిన న్యాయం దక్కదు. సరి అయిన న్యాయం తీర్చేవాడు ఎవరంటే దేవుడండి. దేవుడు చెప్తున్నాడు, ఆయన తీర్చిన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఏంటయ్యా ఇంత గొప్పగా తీర్పు తీర్చావేంటయ్యా, ఇంత గొప్పగా తీర్పు తీర్చావేంటయ్యా అని చెప్పి దేవుని దగ్గర షాక్ అయిపోతాం మనం. అంత గొప్పగా ఉంటాయి ఆయన యొక్క తీర్పులు, అంత గొప్పగా ఉంటాయి ఆయన యొక్క న్యాయం, ఆయన యొక్క చట్టం. అంత గొప్పవాడండి దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఎంతోమంది నీకు అన్యాయం చేయొచ్చు, నీ కుటుంబంలో ఎంతో అన్యాయం జరగచ్చు, నీకున్నటువంటి ఆస్తుల విషయంలో ఎంతో అన్యాయం జరగచ్చు. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఉండేటువంటి నాదులు నీకు అన్యాయపు తీర్పు తీర్చుతారేమో కానీ దేవుడు ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా దానికి న్యాయమైన తీర్పు తీరుస్తాడు. నిజం చెప్తున్నానండి, దేవుడు ఖచ్చితంగా మీకు న్యాయమైన తీర్పును తీరుస్తాడు. బట్ ఎలా తీరుస్తాడనేది నీకు తెలీదు. నిజం, ఎలా తీరుస్తాడనేది నీకు తెలీదు. అంత గొప్పగా తీర్పు తీరుస్తాడు. అందుకే దేవుడు ఒక మాట రాయిస్తాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దేవుని చేతిలో పడడం చాలా భయంకరమండి. ఈ లోకంలో నువ్వు ఒక అన్యాయపు తీర్పు తీరుస్తున్నప్పుడు నిన్ను ఎవరూ చూడట్లేదేమో అని నువ్వు అనుకుంటున్నావు. ఒక వ్యక్తికి అన్యాయం చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని నువ్వు మోసం చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి మీద నువ్వు చాడీలు చెప్తున్నప్పుడు, ఒక వ్యక్తి మీద నువ్వు దూషణ చేస్తున్నప్పుడు నేను ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. సమస్తాన్ని పరిశీలించేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఖచ్చితంగా చూస్తాడు ఆయన. నువ్వు చేసే ప్రతి పనిని చూస్తాడు. అది తప్పు అయినా మంచి అయినా ప్రతిదీ చూస్తాడు. నువ్వు చేసే ప్రతి తప్పుకి కూడా నువ్వు ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాలి. ఖచ్చితంగా అనుభవించాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా తప్పు చేసాం, ఆ తప్పుకి ఎఫెక్ట్ మనమే అయ్యామనుకోండి. అంటే నేను ఇప్పుడు మందు తాగుతున్నాను అనుకోండి, నేను ఒక తప్పు చేస్తున్నాను, దానివల్ల రిజల్ట్ ఎవరికి? నాకే, నా ఆరోగ్యమే పాడవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసి నీకే దాన్ని ఎఫెక్ట్ వస్తుందంటే దేవుడు క్షమించచ్చేమో, కానీ నువ్వు ఒక తప్పు చేసి ఆ ఎఫెక్ట్ ఇతరులను ఎఫెక్ట్ చేస్తుంది అనుకో, దేవుడిని క్షమించడు. నువ్వు చేసేటువంటి తప్పు ఇతరులనే బాధ పెడుతుందంటే అది ఖచ్చితంగా లెక్కలోకి తీసుకుంటాడు దేవుడు. నిజంగా లెక్కలోకి తీసుకుంటాడండి. దేవుడు విడిచిపెట్టడు. మనం చేసే ప్రతి తప్పుని దేవుడు కౌంట్ చేస్తాడు. మనం చేసే ప్రతి మంచిని కౌంట్ చేస్తాడు. ప్రతి దాన్ని దేవుడు లెక్క కడతాడు. ఈ లోకంలో ఉండేటువంటి ఎవ్వరూ సరైన తీర్పు తీర్చకపోవచ్చేమో, నువ్వు తీర్చే అన్యాయపు తీర్పులు అవ్వచ్చు, నువ్వు చేసే అన్యాయపు మాటలు అవ్వచ్చు, నువ్వు చేస్తున్న అన్యాయపు మోసం అవ్వచ్చు, ప్రతి దాన్ని దేవుడు చూస్తాడు. ప్రతి దానికి లెక్క కడతాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదండి, ప్రతి ఒక్కడికి న్యాయం చేసేవాడే. ప్రతి ఒక్కరి కన్నీటి చుక్కకి ఆయన వెలుగు కడతాడనమాట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నిజం చెప్తున్నాను, అంత గొప్ప దేవుడు. ఒక వ్యక్తిని ఎంతైతే ప్రేమిస్తాడో అంతగా కఠినత్వాన్ని కూడా చూపిస్తాడు. ఎంతైతే ప్రేమ చూపిస్తాడో అంతే కఠినత్వాన్ని కూడా చూపిస్తాడు దేవుడు. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం. తెలిసి కూడా దేవుల్లో ఎన్నో తప్పులు చేస్తున్నాం. మంచిగా బ్రతకాలని తెలుసు కూడా మంచిగా బ్రతకట్లేదు. పాపం చేయకూడదని తెలుసు కూడా నువ్వు పాపం చేస్తున్నావా? జాగ్రత్త. దేవుని చేతిలోంచి తప్పించుకోవడం చాలా కష్టం. చాలా కష్టమండి, చాలా కష్టం. దేవుడు చాలా కఠినమైనటువంటి వాడు. మరి ఎలా బ్రదర్, ఇంత కఠినమైనటువంటి దేవుడి నుంచి నేను క్షమాపణ పొందుకోలేనా? ఎన్నో తప్పులు చేశాను, మరి ఇప్పుడు ఎలా నేను దేవుడి నుంచి క్షమాపణ పొందుకోలేనా అంటే నీకు ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన అన్యాయాలకి, నువ్వు చేసిన మోసాలకి, నువ్వు చేసిన ప్రతి దానికి కూడా దేవుడు ఒకటే ఒక సొల్యూషన్ చెప్తున్నాడు. అది నువ్వు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా అంత కఠినాత్ముడైనటువంటి దేవుడి నుంచి కూడా క్షమాపణ పొందేటువంటి భాగ్యం ఉంది. నువ్వు ఈరోజు ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, ఎంతగానో ఊరి మీద తిరగొండొచ్చు, ఎంతో నష్టం ఒకరికి నువ్వు కలిగించి ఉండొచ్చు. కానీ ఈరోజు నేను చెప్పేటువంటి ఫార్ములా నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా దేవుని క్షమిస్తాడు. ఏంటా ఫార్ములా అనుకుంటున్నారా? చూడండి ఒకసారి, మీ బైబిల్ ఇప్పి చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము చూడండి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. జాగ్రత్తగా విందాం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడంట. కనికరం చూపించకపోవడం అంటే ఏంటి? నీకు తెలుసు, నువ్వు తీర్పు తీరుస్తున్నటువంటి ఆ తీర్పు అన్యాయమైనటువంటి తీర్పు అని నీకు తెలుసు. అక్కడ అన్యాయం జరుగుతుందని తెలుసు. అయినప్పటికీ కూడా నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకొని అన్యాయపు తీర్పులే నువ్వు తీరుస్తున్నావు అనుకో, దేవుడు నిన్ను లెక్క కడతాడు. కనికరము చూపని వాడు కనికరము లేనటువంటి తీర్పును పొందుతాడంట. అంటే నువ్వు కనికరం చూపించట్లేదు, వాళ్ళ పేదవారని తెలిసినప్పటికీ కూడా నువ్వు వారి పట్ల కనికరాన్ని చూపించట్లేదంటే ఖచ్చితంగా నువ్వు కనికరం లేనటువంటి తీర్పును పొందుతావు.
ఒకరికి అన్యాయం జరుగుతుందని తెలుసు, నీ వల్ల ఒకరికి నష్టం కలుగుతుందని తెలుసు, ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి దీనస్థితిలో ఉందని నీకు తెలిసినప్పటికీ కూడా ఆవిడ పట్ల నువ్వు కనికరాన్ని చూపించకుండా అన్యాయమే జరిగిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు కఠినమైన తీర్పును తీరుస్తాడంట. నువ్వు కనికరాన్ని చూపించకపోతే కనికరం లేనటువంటి తీర్పును పొందుతావంట. దేవుడే తీర్పు తీరిస్తే ఆ తీర్పు ఎలా ఉంటుందో ఒకసారి నువ్వు ఊహించుకో. నీకు తెలుసు నువ్వు చేస్తున్నది అన్యాయం అని తెలుసు, నువ్వు చేస్తున్నటువంటి ఆ పని ఆ వ్యక్తికి నష్టాన్ని చేకూరుస్తుందనే విషయం తెలిసినప్పటికీ నీ హృదయాన్ని నువ్వు కాఠిన్యపరుచుకొని ఇంకా అదే తప్పు చేస్తున్నట్లయితే ఈ క్షణమే నువ్వు మారిపో. చాలా డేంజర్ అండి. ఒకవేళ నువ్వు ఒకరి పట్ల కనికరాన్ని చూపిస్తున్నావా, నువ్వు ఒకరికి అన్యాయం చేసో, అన్యాయం చేసిన నువ్వు రియలైజ్ అయ్యి అయ్యో నేను చేసింది అన్యాయం, నేను చేసింది తప్పు, ఆమె ఒక పేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను ఆవిడ పట్ల చాలా తప్పుగా నేను బిహేవ్ చేశాను, ఆవిడ ఇప్పటికీ లేనటువంటి స్థితిలో ఉంది, ఆవిడకి నేను అన్యాయం చేశాను అని చెప్పి నువ్వు రియలైజ్ అయ్యి ఆవిడ పట్ల కనికరాన్ని నువ్వు పడితే దేవుడు నీకు విషయం చెప్తున్నాడు అనమాట. అదేంటో చూడండి, కనికరం తీర్పుని మించి అతిశయపడును. ఏం చేస్తుందంటే కనికరం తీర్పును మించి అతిశయపడుతుందంట. నువ్వు నిజంగా ఒకరి పట్ల కనికరాన్ని చూపిస్తే, ఒకరి పట్ల ప్రేమను చూపిస్తే, ఒకరి పట్ల నువ్వు ఆవిడ దీనస్థితిని గమనించి నువ్వు కనికరాన్ని చూపించి ఆవిడని ప్రేమించినట్లయితే, నీ తప్పును దిద్దుకున్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? తీర్పును మించి కనికరం అతిశయపడుతుందంట. తీర్పుని మించి కనికరం అతిశయపడడం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఈరోజు మనం చేసిన తప్పుకు ఒక తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. ఏంటా తీర్పు? నువ్వు చేసిన ప్రతి తప్పుకి కూడా దేవుడు శిక్షణ విధిస్తున్నాడు. అదే నరకం. అంటే నువ్వు చేసిన ప్రతి తప్పుకి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. అర్థమవుతుందా? నువ్వు చేసిన ప్రతి అన్యాయానికి, నువ్వు చేసిన ప్రతి తప్పుకి నువ్వు నరకానికి వెళ్ళాలి. కానీ తీర్పును మించినటువంటిది ఒకటి ఉందంట. అది దేవుడు చెప్తున్నాడు. ఏంటది? తీర్పుకు మించినటువంటిది ఒకటి ఉంది. అదేంటంటే కనికరము. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నిన్ను దేవుడు క్షమించాలంటే దేవుడు నీ మీద ఏం పడాలి? కనికరం పడాలి. ఇంకా అర్థమవుతుంది లేదా? దేవుడు నిన్ను క్షమించాలంటే దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించాలి. ఇప్పుడు దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించాలంటే ఏం జరగాలి? నువ్వు చేసినటువంటి తప్పులకి, నువ్వు చేసినటువంటి అన్యాయాలకి దేవుడు నిన్ను శిక్షించాలి. కానీ దేవుడు నిన్ను శిక్షించకుండా ఉండాలంటే ఒక ఫార్ములా ఉంది. అదేంటో తెలిసి దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించాలి. దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపిస్తే ఇంక నేను శిక్షించడం, నిన్ను క్షమిస్తాడు. ఇప్పుడు దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. వెరీ గుడ్. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతురు. అంటే ఏంటంట? నువ్వు కనికరం కలిగినటువంటి స్త్రీవైతే, నువ్వు కనికరం కలిగినటువంటి పురుషుడివైతే, నువ్వు కనికరం కలిగినటువంటి ఒక వ్యక్తివైతే, నువ్వు ఒకరి పట్ల కనికరాన్ని చూపిస్తే అప్పుడు దేవుడు నీ పట్ల ఏం చూపిస్తాడు? కనికరాన్ని చూపిస్తాడు. అంటే నువ్వు ఒకరిని కనికరిస్తే దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడు నిన్ను కనికరించాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీకు తీర్చాలనుకున్నటువంటి తీర్పుని క్షమిస్తాడు. అంటే నువ్వు చేసినటువంటి ఏ తప్పుకైనా, నువ్వు చేసినటువంటి ఎటువంటి అన్యాయానికైనా, నువ్వు చేసినటువంటి ఎలాంటి దుర్మార్గపు పనికైనా సరే నీకు క్షమాపణ కావాలంటే ఒకటే మార్గం ఉంది. ఏంటో తెలుసా? దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించాలి. దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించాలంటే ఒకటే మార్గం ఉంది. ఏంటో తెలుసా? నువ్వు ఇతరుల పట్ల కనికరాన్ని చూపించాలి. నువ్వు ఇతరుల పట్ల కనికరాన్ని చూపిస్తే దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపిస్తాడు. దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపిస్తే ఆటోమేటిక్గా దేవుని యొక్క తీర్పు నుంచి నువ్వు తప్పింపబడతావు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలో తెలుసా? ఒకరి పట్ల కనికరాన్ని చూపించాలి. ఎవరైనా ఒక దీన స్థితిలో ఉంటే, ఎవరైనా ఒక పేద స్థితిలో ఉంటే వారి పట్ల మనం కనికరాన్ని చూపించాలి. ఎవరైనా వాక్యం తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి వాక్యాన్ని చెప్పాలనేటువంటి ఆలోచన నీలో ఉండాలి. వాళ్ళని చూసి నువ్వు కనికరపడాలి. ఒక పేద విధవరాలను చూసి దేవుడు ఏ విధంగా అయితే కనికరపడ్డాడో నువ్వు కూడా ఒక పేదవారిని చూసి కనికరపడాలి. ఈరోజు నీకు తినడానికి ఆహారం ఉంది, త్రాగడానికి నీరు ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, సమస్తాన్ని దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చాడు. లేని వారిని చూసి నువ్వు కనికరపడుతున్నావా? ఆలోచించు. నీ ముందు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, నీ ముందు ఎంతోమంది లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి నువ్వు కనికరపడుతున్నావా? ఒకవేళ కనికరపడితే నువ్వు నిజంగా గ్రేట్. ఎందుకు తెలుసా? నీవు ఒకరి పట్ల కనికరపడితే నీ పట్ల దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇప్పటి వరకు చేసిన తప్పులన్నింటినీ దేవుడు క్షమించాడనే దాని అర్థం. మనం ఒకరికి ఏదైతే చేస్తామో దేవుడు మనకు అది చేస్తాడు ప్రియులారా. లేదు, ఎంత వాక్యం తెలిసినా నువ్వు ఒకరి పట్ల కనికరాన్ని చూపించకపోతే, ఒకరి పట్ల కనికరం కలిగి నువ్వు ఉండకపోతే ఏం జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనము. మనమే చెప్పాడండి చూడండి. పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూసుకుని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు ఏం చేశాడంట? ఒక వ్యక్తికి అప్పు ఇచ్చాడంట. ఇప్పుడు ఆ దాసుడు పాపం అప్పు చెల్లించలేకపోయాడంట. అప్పు చెల్లించలేకపోతే అప్పుడు రాజు ఏమన్నాడు? నీకున్న ఆస్తుల్ని, నీకున్న భూములు అన్నిటిని అమ్మేసి నాకు అప్పును తీర్చు అన్నాడు. అప్పుడు ఆ దాసుడు ఏమన్నాడు? అయ్యా నేను తీర్చలేనయ్యా, అప్పు తీర్చలేనయ్యా, నేను ఎంత అమ్మినా నాకు నా వల్ల కదయ్యా అప్పు తీర్చడం అని చెప్పి బ్రతిమలాడుకున్నాడు రాజుని. అప్పుడు బ్రతిమలాడుకుంటే రాజు ఏం చేశాడు?
సర్లే నువ్వు ఇచ్చుకోలేవు కదా, నువ్వు నా దాసుడు కదా, సర్లే నీ పట్ల నేను కనికరాన్ని చూపిస్తున్నాను, నీకున్న అప్పు అంతటిని నేను క్లియర్ చేశాను, నువ్వు ఇంక నాకు అప్పుని చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఆ దాసుని పట్ల కనికరాన్ని చూపించాడంట. ఇప్పుడు ఈ కనికరం పొందినటువంటి దాసుడి దగ్గర ఇంకొకటి అప్పు తీసుకున్నాడంట. అర్థమవుతుందా? కనికరం పొందినటువంటి దాసుడి దగ్గర వేరేవాడు అప్పు తీసుకున్నాడంట. వీడు వెళ్ళి ఆ అప్పు తీసుకున్న అతన్ని అడుగుతున్నాడంట, నా అప్పు ఎప్పుడు చెల్లిస్తావని. అతను కూడా సేమ్ నేను చెల్లించలేనయ్యా అన్నాడంట. అప్పుడు ఇతను అన్నాడంట, ఎందుకు చెల్లించలేవు, నాకు చెల్లించాలని చెప్పి కాలర్ పట్టుకొని నిలదీసి వార్నింగ్ ఇచ్చాడంట. వార్నింగ్ ఇచ్చేసరికి ఈ విషయం ఎవరికి తెలిసిందంటే ఇతన్ని క్షమించినటువంటి యజమానుడికి తెలిసిందండి. ఇంక యజమానుడు వచ్చాడు, ఏంట్రా నీచుడా, నువ్వు అప్పు చేసావు నా దగ్గర, నువ్వు నా అప్పులు తీర్చలేనన్నావు, తీర్చలేనప్పుడు నేను ఏం చేశాను, నీ పట్ల కనికరాన్ని చూపించాను కదా, నేను నీ పట్ల కనికరాన్ని చూపించి ఏం చేశాను, నేను క్షమించాను కదా, నీ అప్పును రద్దు చేశాను కదా. మరి నీ దగ్గర ఒకడు అప్పు తీసుకొని వాడు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉండి నీ దగ్గర రద్దు చేయమని చెప్పి బ్రతిమలాడుకుంటే నువ్వు ఎందుకు రద్దు చేయలేదు, కఠినంగా ఎందుకు బిహేవ్ చేసావు అని చెప్పి నిన్ను ఇంకా నేను శిక్షిస్తానని చెప్పి తన జీవితాంతం బాధపరిచే వాళ్ళకి అప్పచెప్పేశాడంట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, దేవుడి మనకి కనికరాన్ని చూపించినప్పుడు మనం కూడా ఏం చేయాలి, ఇతరులకు కనికరాన్ని చూపించాలి. అదే చెప్తున్నాడు, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. అంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరి పట్ల, ఇతరుల పట్ల కనికరాన్ని చూపించాలండి. మన సహోదరుడు తప్పు చేశాడు, మన పట్ల తప్పు జరిగించాడు, వాడిని క్షమించాలి, వాడి పట్ల కనికరాన్ని చూపించాలి. ఈరోజు నీ భార్య ఉంది, నిన్న ఒక మాట అన్నది, నీ భర్త ఉన్నాడు, నిన్న ఒక మాట అన్నాడు, అప్పుడు నువ్వు ఏం చేయాలి, కనికరం చూపించాలి. నా భర్తే కదా, నా భార్య కదా, నా తమ్ముడే కదా, నా అన్నయ్యే కదా అని చెప్పి నువ్వు కనికరాన్ని చూపించి వాళ్ళని దగ్గరికి చేర్చుకోవాలి తప్ప వాళ్ళ పట్ల కనికరాన్ని చూపించకుండా ఉండడానికి నీకు అర్హత లేదు. ఎందుకు లేదు? దేవుడే నీ పట్ల కనికరాన్ని చూపిస్తున్నప్పుడు మరి నువ్వు కూడా కనికరాన్ని చూపించాలి కదా, చూపించాలి. ఒకవేళ చూపించకపోతే అక్కడ ఏం చేశాడు యజమానుడు, తనని జీవితాంతం బాధ పెట్టేవాడికి అప్పచెప్పేశాడు. అంటే దాని అర్థం సింబాలిక్గా నిన్ను జీవితాంతం బాధపడేటువంటి నరకానికి పంపిస్తాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి, ఇతరుల పట్ల కనికరాన్ని కలిగి ఉండాలి. ఎంత గొప్ప సీక్రెట్ తెలుసా, నువ్వు ఒకరి పట్ల ఇతరుల పట్ల నువ్వు కనికరాన్ని చూపిస్తే దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపిస్తాడయ్యా, నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమిస్తాడయ్యా. నిజంగా ఆయన తీర్పులు చాలా కఠినమైనవి. అంత కఠినమైనటువంటి తీర్పును కూడా పక్కన పెట్టి నిన్ను క్షమిస్తానంటున్నాడు దేవుడు. ఆలోచించండి, మనం ఎంత కనికరాన్ని చూపించాలో ఒకరి పట్ల అంటే చాలా కనికరాన్ని చూపించాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు, ఒక వ్యక్తికి నువ్వు అన్యాయం చేసి ఉండొచ్చు, ఒక వ్యక్తికి నువ్వు అన్యాయపు తీర్పులు తీర్చుండొచ్చు, నీ ఫ్యామిలీలో నీ భర్తను నువ్వు మోసం చేసి ఉండొచ్చు, నీ ఫ్యామిలీలో నీ భార్యను నువ్వు మోసం చేసి ఉండొచ్చు, ఎంతో అన్యాయం జరిగించి ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఆ తప్పులన్నీ విడిచిపెట్టి అతని పట్ల కనికరాన్ని చూపించి నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు కూడా దేవుని దగ్గర నుంచి కనికరాన్ని పొందుతావు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. దేవుని తీర్పును మించి అతిశయపడేది ఏదన్నా ఉందంటే అదే కనికరము. దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం, దేవుడు నీ పట్ల చూపించాలనుకున్నటువంటి కఠినమైన తీర్పును కూడా పక్కకు త్రోసేటువంటిది ఏదైనా ఉందంటే అదే కనికరము. అదే కనికరం. నువ్వు ఒకరి పట్ల కనికరాన్ని చూపిస్తే ఆటోమేటిక్గా దేవుడికి నీ పట్ల కనికరాన్ని కలుగుతుంది. ఎంత కఠినమైన తీర్పును నీకు తీర్చాలనుకున్న దాన్ని పక్కన పెట్టి నిన్ను ప్రేమిస్తాడు దేవుడు, దాన్ని పక్కన పెట్టి నిన్ను దీవిస్తాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. అలా ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలన్నా, దేవుని దగ్గర నుంచి నువ్వు దీవెనలు పొందుకోవాలన్నా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఒకరి పట్ల కనికరాన్ని చూపించాలి. అలా కనికరాన్ని చూపించేటువంటి పిల్లలుగా మీరందరూ ఉండాలని, దేవుని తీర్పును తప్పించుకొని దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని ప్రతి ఒక్కరికి ఆ కనికరాన్ని పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. నిజమే తండ్రి, నీ యొక్క తీర్పులు తండ్రి చాలా కఠినమైనవి తండ్రి, ఎంతో భయంకరమైనటువంటివి తండ్రి. అయినప్పటికీ తండ్రి ఆ తీర్పుల నుంచి కూడా మేము తప్పించుకోగలిగేటువంటి అవకాశం ఉంది తండ్రి. అదే మేము ఇతరుల పట్ల కనికరాన్ని చూపించడం. మేము ఇతరుల పట్ల కనికరాన్ని చూపిస్తే ఆటోమేటిక్గా మీరు మా పట్ల కనికరాన్ని చూపిస్తారు, మాకు మీరు విధించినటువంటి తీర్పు నుంచి మమ్మల్ని తప్పిస్తారు. అందును బట్టి తండ్రి మేము ప్రతి ఒక్కరి పట్ల కనికరాన్ని చూపించడానికి మా మనసుని ఏకగ్రీవం చేసుకొని తండ్రి చక్కగా నీ వాక్యానికి విధేయులై నడుచుకోవడానికి సహాయం చేయమని, గూగుల్ మీట్కి వచ్చిన ప్రతి తమ్ముడిని, ప్రతి అన్నయ్యని, ప్రతి తల్లిదండ్రులని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.